ఆర్థోపెడిక్ సర్జన్. ఈ సర్జన్ గారు ఆయనకు ఒక నర్సింగ్ హోమ్ ఉంది. వాళ్ళ నాన్నగారు అక్కడ 10 కిలోమీటర్ల దూరంలో హరిదోయి, ఒక చిన్న విలేజ్. ఆ నాన్నగారు ఏంటంటే ఆవులను పెంచేవారు. అందులో 4 ఆవులు పెంచితే ఒక ఆవు పేరు నందిని. ఈ ఆవు అంటే ఇష్టం ఆయనకి. నందిని అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ముందు లేచిన వెంటనే నందిని దరిపోతాడు. రాత్రి నిద్రపోవాలంటే అన్ని నందిని కన్నా ఏర్పాటు చేసి నందిని ప్రశాంతంగా పడుకున్న తర్వాతే నిద్ర. తను తినాలంటే ముందు నందినికి కడుపు నిండా పెట్టి తర్వాత వచ్చి తినాల. అలాగే తనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నందిని ముందు కూర్చొని మనిషి మనం మాట్లాడుకుంటున్నట్టే మాట్లాడుతూ అన్నీ చెప్తాడు. తనకి అన్నీ వింటుంది, తను అర్థం చేసుకుంటుంది. అంత ఆయనకి అనుబంధం. ఒకరోజు సాయంకాలం ఆవుల్ని పొలం నుంచి వెళ్తే రోజు వెళ్ళి మేపకి తీసుకొస్తాడు ఆయన. తీసుకొని వచ్చి ఆ నందిని అక్కడ కట్టిపెట్టి ఉన్నారు. ఇలా ఫోన్ వచ్చింది కొడుకు నుంచి. ఏమంటే నాన్నగారు ఇట్లా మా ఆవిడ గర్భవతి అయి ఉన్నది, మీ కోడలు, కాబట్టి సీమంతం కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము, మీరు రావాలి. తండ్రి ఏమి ఇంకా తడుముకోకుండా చెప్పేశారు, నేనైతే రాలేను, ఎందుకంటే ఆవులు ఉన్నాయి, నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ, కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. అందులోనూ ఫంక్షన్ అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది కదా, మన ఊరిలో పల్లెటూరులో, మన ఊరిలో మనం చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళైతే రండి అని చెప్తే కొడుకు అంగీకరించాడు. ఇద్దరు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ వైభవంగా చేశారు. అయితే ఈ లోపల ఈ నందిని కూడా గర్భవతి అవుతున్నది. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే నందిని కూడా చేస్తాము అంటే సరే అని చెప్పేసి కోడల్ని ఆవుని ఇద్దరిని కూర్చుని పెట్టి ఒకే వేదిక మీద ఇద్దరికి సీమంతం చేశారు. కోడలికి ఏ విధంగా నగలు బట్టలు చేశారో నందిని కూడా అంత వైభవంగా వెండితో ఆభరణాలు, తర్వాత మంచి బట్టలు, పట్టుబట్టలు అన్ని కుట్టించారు ఆయన. వైభవంగా జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కార్యక్రమం బాగా అయిపోయింది. డేట్ ఇస్తారు కదా, డెలివరీ డేట్ అయిపోయింది. ఇంకా సరిగా ఆవిడకి ఇంకా ప్రాబ్లం అవుతుంది అనగానే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తున్నారు లోపల బిడ్డకి ఏమైందో తెలియదు, బిడ్డ బ్రతికుందో లేదో తెలియదు, చెప్పలేకపోతున్నాం. స్కానింగ్లో బిడ్డలో ఏమి యాక్షన్ లేదు, రెస్పాన్స్ అవ్వట్లేదు. పోనీ మీకు ఏమైనా ఆవిడకి ఇంజెక్షన్స్ అవి చేయడానికి ట్రై చేస్తే అవి రియాక్ట్ అయిపోతున్నాయి. కాబట్టి చెప్పారు వెంటనే ఎక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్ళిపోవాలండి, లేకపోతే పిల్ల బ్రతికుంది లేదు మేము గ్యారంటీ చెప్పలేం, బట్ తల్లికి మాత్రం ప్రాణహాని అయిపోతుంది, మీరు వెంటనే ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అనగానే తిరిగి ఆయన ఫోన్ చేశాడు తండ్రికి. ఇట్లా నాన్నగారు ఇట్లా చెప్తున్నారు, కొంచెం సివియర్గా ఉంది కండిషన్, నేను ఇట్లా బయలుదేరవలసి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అది అయిపోయింది, పెట్టేశారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన నందినితో మాట్లాడడం అలవాటు కదా, ఆయన సాయంకాలం అయింది, కూర్చొని నందినితో మాట్లాడుతూ కళ్ళు నీళ్ళు పెట్టుకొని ఇట్లా అయిందంట అవన్నీ చెప్పాడు. చెప్తే నందిని అతని ఒడిలో తల పెట్టుకుని అలాగే ఉండిపోయి సైలెంట్ అయిపోయింది. కొంచెంసేపు తర్వాత లేచి అతని చుట్టూ తిరిగింది, పొల్లంతా నాకేసి మళ్ళీ అలా ఉంది. తిరిగి మళ్ళీ తండ్రి ఫోన్ చేశారు, నాయన నేను నందినికి చెప్పాను, నందిని ఏమి గాబరు పడలేదంటే ఏం అవ్వదు, నువ్వు గాబరు పడకు అని చెప్పేసి అంటే ఈ లోపల వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, అంబులెన్స్ అవన్నీ కావాలి కదా. ఇలా మాట్లాడుతున్న లోపల ఆవిడ బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. వీళ్ళు తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్న లోపే ఒక 2-3 గంటలు స్ట్రైవ్ అయిన తర్వాత ఆడపిల్ల పుట్టింది, నార్మల్ డెలివరీ అయింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు తిరిగి తండ్రికి కొడుకు ఫోన్ చేశాడు, నాన్న పాప పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. తండ్రి అడిగాడు, ఏ సమయానికి పాప పుట్టింది టైం చెప్పు. అదే టైంకి ఆయన చెప్పిన టైంకి ఇక్కడ నందిని కింద పడిపోయింది, బిడ్డ బయటకు వచ్చేసింది, తల్లి ఆవు దూడ 2 చనిపోయింది. ఇది 2012లో జరిగిన సంఘటన. 2019లో కరోనా కొద్దిగా ముందు వాళ్ళు కార్యక్రమం చేశారు. మామూలుగా ఈ గోసేవ సమ్మేళనాలు చేస్తారు. ఆ కాన్పూర్ పట్టణంలో పెద్ద సమ్మేళనం చేశారు, 10,000 మంది సభ. అది వాళ్ళకి పోలా అనే ఒక మైదానం ఉంటుంది, అది ప్రత్యేకంగా ఆవుల కోసం ఎద్దుల కోసం ఉంచుతారు. ఆ సంవత్సరం ఆ పండుగ రోజే ఆ మైదానాన్ని శుభ్రం చేసి ఆవుల్ని ఎద్దుల్ని అన్నింటిని అలంకరించి ఆ రోజు పోటీలు, అందాల పోటీలు, పాల పోటీలు, ఎద్దుల పోటీలు అన్నీ జరుగుతాయి. ఆ మైదానంలో పెద్ద వేదిక ఏర్పాటు చేసి అనేక విషయాలు పెద్దలు చెప్తుంటే ఈ తాతగారు ఆ చిన్న పాపను తీసుకెళ్లారు. మా నందిని చనిపోయింది, ఈ నందిని మాకు ఇచ్చింది అని. ఆ చిన్న పాప ఉంది ఇప్పుడు 2012, ఇప్పుడు 14 ఏళ్ళ వయసు. మేము వెళ్ళాం, చూసాం అక్కడ. వాళ్ళు మన కార్యకర్తనే.
అంటే ఆవు అంటే కేవలం ఏదో లెక్కలు వేసుకునేటటువంటి ఇది కాదు. నేను పార్వతీపురంలో ఒక కార్యక్రమంలో చెప్పాను ఈ సంఘటన. చెప్తే అక్కడ అంతా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. అది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, 60 మంది పిల్లలు. వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఆయన కన్నడియన్ వచ్చారు, కర్ణాటక ఆయన. ఆయన చెప్పారు, సార్ మా ఇంట్లో జరిగింది సార్ సంఘటన. మా తాతగారికి ఎద్దులంటే ఇష్టము, 2 ఎద్దులను బాగా పెంచుతారు. ఒకరోజు ఆయనకి అనారోగ్యం చేసి ఆయన చనిపోయారు. శ్మశానానికి తీసుకెళ్ళాం నేను చిన్నపిల్లన్నప్పుడు. తీసుకెళ్తే అతను అంతా అయిపోయింది, కార్యక్రమం అయిపోయి మేము పెట్టాలి, ఇంకా అక్కడ పెడతారు కదా కట్టెల మీద పెట్టాలి. అయితే ఆ సమయంలో ఆయన లేచి కూర్చున్నారు, చనిపోయిన వ్యక్తి. సరే హ్యాపీ కదా అందరికీ, బాగా అయిపోయింది. అందరు చక్కగా నదిలో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాము. తీరా చూస్తే మేము ఇంటికి వచ్చేసరికి 2 ఎద్దుల్లో ఒక ఎద్దు చచ్చిపోయింది. తన ప్రాణాన్ని అర్పించి యజమాని, తన ఇష్టమైనటువంటి యజమాని బతికించింది. ఇలాంటి కొన్ని వందల సంఘటనలు. ఇలాంటిది రీసెంట్గా మొన్న ఇక్కడ రావడానికి ముందు ఇంకొక కార్యక్రమంలో చెప్పాను. సార్ మీరు ఇలా చెప్పాను, నేను ఇంకా చిన్న సంఘటన చెప్తాను. మేము ఒక ఆవుని అమ్మేశాము, అక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. మా నాన్నగారు ఆవును బాగా చూసుకునేవారు, కానీ మేము ఎక్కువ చూసుకోలేక ఇచ్చేసాం వాళ్ళకి. మా నాన్నగారు చనిపోయారు అనారోగ్యం అయ్యి. మా నాన్నగారిని కూడా అది తీసుకెళ్ళి చేసేసాము, అదే అగ్ని సంస్కారం అయిపోయింది. మేము వచ్చిన తర్వాత చూస్తే ఆ ఆవు మా ఇంటికి వచ్చింది సార్. ఎక్కడైతే మా నాన్నగారిని పరుండు పెట్టామో ఆ ఆవు అక్కడికి వచ్చి కన్నీరు కార్చి వెళ్ళింది అని చెప్పాడు. చెప్తే అవతల ఆ యజమాని వచ్చాట. 3 రోజుల నుంచి ఆవు అన్నం తినట్లేదు, అదే మేత మేయట్లేదు సార్. ఆవు ఎందుకని మేము ఎంత ప్రయత్నం చేసిన డాక్టర్లు చూసిన డాక్టర్లు ఏమో దీనికి అంత బాగా ఉంది, ఏమి సమస్య లేదని చెప్పారు. కానీ ఈ ఆవు 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు, అదే మేత మేయట్లేదు అని వదిలితే పరిగెత్తుకుంటూ వీళ్ళ ఇంటికి వచ్చింది. ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఆవుకి తెలిసిపోయింది తన యజమాని చనిపోతున్నాడు. అంటే ఆవుకి అంత మంచి శక్తి ఉంది. మనం పేడ, మూత్రము, పాలు, నెయ్యి ఇది ఒక భాగం పంచగవ్యాలు ఉపయోగించాలి. కానీ ఆవు నుంచి పొందాల్సింది ఏంటి? మమకారం పొందాలి, ఆ మాతృత్వాన్ని పొందాలి. ఈరోజు అది లేక మనం ఈరోజు ఆవును వదిలేసాం. అది లేకనే మన ఆవు ఈరోజు కబేలకపోతుంది. ఆ మానవత్వం మన నుంచి దూరం అయ్యే మన ఆవు ఈరోజు అసలు ఒక్క రక్తం పొట్టు కాదు, ఆవు కంటనీరు పడితేనే వర్షం పడదంటారు. రక్తం ఏర్లై పారుతుంది. నేను విజయనగరంలో చూశాను, అక్కడ వాళ్ళు మోటార్ పెట్టి, అది 3 అంగుళాల మోటార్, ఆ ఆవుల్ని చంపిన వచ్చిన రక్తం అంతా తోడుతున్నారు మోటార్ తోటి. అంటే ఎన్ని అక్కడ కబేళ్ళకి పోతే అంత రక్తం తోడతారు. అంటే ఇంత జరిగితే మరి ఇంకా వర్షాలు మన కోసం పడట్లేదు, గుర్తుపెట్టుకోండి. మిగతా జీవరాశులు బతకాలి కాబట్టి వర్షాలు పడుతున్నాయి, మొక్కలు చెట్లు బతకాలి కాబట్టి వర్షాలు పడుతున్నాయి. అంత పాపం చేస్తున్నాము. రోజుకి 35 ఆవులు